నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. జగనన్న ప్రభుత్వంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టంగుటూరు ఎంపీడీఓ రత్నజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన పెరిగిన పింఛన్లు మంత్రి సురేష్ పంపిణీ చేశారు. గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లండి, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు ఆదిమూలపు సురేష్ గారు ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే అవ్వాతాతలకు తలుపు తట్టి పింఛన్లు అందజేస్తున్నారని మంత్రి అన్నారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించే ప్రక్రియ చేపట్టామన్నారు. అదేవిధంగా సచివాలయాలు ప్రవేశపెట్టి అన్ని కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అంతేకాకుండా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డును అందిస్తున్నామన్నారు. నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి చేసి పేద పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నామన్నారు. అమ్మఒడి రూపంలో తల్లులకు ఆర్థికంగా సహాయం చేస్తూ జగనన్న పేదల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని మంత్రి సురేష్ కోరారు. తన గురించి కొన్ని పత్రికలు మీడియా స్థాన చలనాల గురించి హేళనగా రాస్తున్నారని, ఆయన బాధ లేదు, మేము జగనన్న కోసం పనిచేసే సైనికులం, జగనన్న కోసం ప్రాణాలని ఇస్తామన్నారు. ఆయన ఎక్కడి నుండి పనిచేయమంటే అక్కడికి వెళ్లి ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా మాకు బాధ లేదు, ప్రజలంతా మాకు అండగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కొండపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెంలో పనికిరాని చెత్త కొండపిలో బంగారం అవుతుందా అని హేళన చేశారన్నారు. నేను బంగారాన్నో చెత్తనో త్వరలోనే తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పింఛన్దారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అన్నం ఉడికిందంటే మొత్తం బియ్యం అంతా చూడాల్సిన పనిలో ఒక గింజ పట్టుకొని చూసే చాలు అన్నం ఉడికిందా లేదా తెలుస్తారు. అట్లాగే ఒక నాయకుడు పనికి వస్తాడా రాడా, ఈరోజు సురేష్ వచ్చాడు పనికి వస్తాడా రాడా అని చెప్పి ఒక్క నిమిషంలో మీరు తేల్చేయగలనే విషయం నాకు బాగా తెలుసని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం. కాబట్టి 4.5 సంవత్సరాల కాలంలో జగనన్న అలాంటి చక్కటి పరిపాలన అందించి ఈరోజు మేము ఎవరు కూడా తలుచుకున్న, మేము తల కింద తపస్సు చేసినా కూడా, అధికారాన్ని ఎమ్మడబడి ఒత్తిడి చేసినా కూడా, సచివాలయ సిబ్బందిని బెదిరించినా కూడా ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ కూడా ఆపలేము, ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ కూడా మరి అర్హత లేకుంటే పెట్టలేము అనే విషయాన్ని ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. అది సచివాలయ వ్యవస్థ అంటే 1,35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ రిక్షా ఇవ్వడం జరిగింది. ఏకైక ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న మళ్ళొక్కసారి మీ యొక్క దగ్గరికి వస్తూ ఉన్నారు, మీ యొక్క ఆశీర్వాదం కోరుతా ఉన్నారు, మీ యొక్క చల్లటి దీవెనలను ఈరోజు అడుగుతూ ఉన్నారు. మేము కూడా అడిగేది ఒకటి, ఎవరో ఏదో చెప్పారని కాదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా అవి ఎప్పుడు నిజాలు కాలేదు. నిజం నిజంగానే ఉంటుంది, అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. ప్రతి సోమవారం మండల కార్యాలయాలు నిర్వహించే స్పందన కార్యక్రమానికి మండల అధికారులు విధిగా హాజరు కావాలని, అలా కాని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. స్పందన కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను మండల స్థాయి అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కలెక్టర్కు కొన్ని మండల కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు కనిపించాయి. దీంతో మండల స్థాయి అధికారులు స్పందన కార్యక్రమానికి రాకపోవడంపై ఆరా తీశారు. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలతో పాటు డిఎల్డీఓలకు స్పందన కార్యక్రమం జరిగే తీరును పర్యవేక్షించాలని సూచించారు. ఏ మండల స్థాయి అధికారి స్పందన కార్యక్రమం రోజున బయటకు వెళ్లడానికి వీలు లేదన్నారు. తక్షణం అధికారులందరినీ వారి వారి కార్యాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ఆర్డీఓలను, డిఎల్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. Just ask your office to call upon all the officers. MROs and MPDOs. I want all of them on the seat. So for DLDO, Markapur. నమస్తే, ఎక్కడ ఉన్నారండి? స్పందనలు ఎవరు అటెండ్ అవ్వట్లేదా? సీయింగ్ ఎంపీ చార్జ్ ఎవరు లేవు.
all of these fellows, suppose ఎవరి ఆరోగ్య సురక్ష దీనికైనా వెళ్ళి ఉండవచ్చు, బట్ they should put some fellow na responsibility seat. Pannaluru Tahsildar office, I'm seeing an empty seat. Monday Spandana కాకుండా they cannot go and వేరే పని తిరగడం కుదరదు. అంటే somebody has to man the office. Okay, just check it. RDO Kanigiri, RDO Ongole, Sub-Collector Markapur. Just ensure some officers are responding. భారత రాజ్యాంగ నిర్మాతనే కాకుండా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో వెన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ మహోత్సవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు వివిధ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గ్రామాల్లో పట్టణాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అంబేద్కర్ బాటలో నడుస్తామని సంతకాలు సేకరణ చేపట్టారు. భారత రాజ్యాంగ ప్రాదేశిక ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సీఎం వై జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 404 కోట్ల రూపాయల వ్యయంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మహేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 19వ తేదీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో ఇబ్బందులు పడి సమాజ హితం కోసం అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించినటువంటి నాయకుడిని గుర్తుగా విజయవాడ నడిబొడ్డులో విగ్రహం ఏర్పాటు చేయడం జాతికే గర్వకారణంగా ఉండేలా సీఎం రూపొందించారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ స్వరాజ్ మైదానంలో గత ఎన్నో దశాబ్దాల నుంచి పూర్తిగాని కళని 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహ నిర్మాణాన్ని గావించి పూర్తి చేసుకుని రేపు 9వ తారీఖు నాడు మీ అందరి సమక్షంలో దానిని ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంలో దీనిని ఒక ఉత్సవంలాగా జరపాలి. రాజ్యాంగ నిర్మాతే కాదు, ఈ రాష్ట్రానికే ఈ దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా అంతర్జాతీయ స్థాయిలో తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఈ సమాజ హితవు కోసం జీవించిన వ్యక్తిగా ఈ సమాజం ఎల్లవేళలా బాగుండాలి అని అంటే అన్ని వర్గాలకి సమాన న్యాయం జరగాలి అని అంటే తను రాజ్యాంగం ద్వారా వీటన్నిటిని పొందుపరిచి ముందుకు తీసుకుని వచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి నాయకుడికి గతంలో కూడా ఆయన గుర్తుగా మన విజయవాడ నడిబొడ్డులో ఈ యొక్క విగ్రహ నిర్మాణాన్ని చేస్తామని చెప్పి చేయలేకపోయిన పరిస్థితుల్లో తను ఆ బాధ్యతను తీసుకుని 404 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ఆ విగ్రహాన్ని పూర్తి చేసుకుని అందరికీ కూడా అది ఒక పర్యాటకంగా అందరూ పోయి ఆ మహనీయుని స్మరించుకునే విధంగా దానిని తీర్చిదిద్దుతూ మంచి విశాలమైన ప్రాంగణంలో నడిబొడ్డు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీకే శ్రీనివాసులు, డిఆర్ఓ శ్రీలత, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. But they are the తహసీల్దార్, ఎంపీడీఓ ఎవరు ఉన్నారు? ఎంపీడీఓస్ వాళ్ళ ఫాదరు
సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుండి ఒంగోలుకు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు తెలిపారు. బస్సు ఏర్పాటుకు సంబంధించి వివరాలను ఆయన మీడియాతో తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గతంలో కంటే ఇప్పుడు ఆర్టీసీకి డిమాండ్ బాగా పెరిగిందని, దానికి అనుగుణంగానే బస్సుల ఏర్పాట్ల విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకే కాకుండా బెంగళూరు, చెన్నై కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ మొదలైందని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి 10% రాయితీ ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి సురక్షితంగా ఉండాలని అన్నారు. కనిగిరి నుంచి 40, మార్కాపురం, గిద్దలూరు నుంచి 20 సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్లానర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎన్ని ఆపరేట్ చేయాలనేది లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈసారి కూడా అదేవిధంగా మరి జిల్లాలో ఉన్న అన్ని డిపోల నుంచి సుమారుగా డౌన్ ట్రాఫిక్ క్లియరెన్స్కి 150 బస్సుల వరకు ప్లాన్ చేసాం. ఇంకా వీటి సంఖ్య 170 వరకు కూడా పోవచ్చు. ఇప్పటివరకు అయితే సుమారుగా 147 బస్సెస్ అయితే ఆల్రెడీ రిజర్వేషన్స్ ఓపెన్ చేయటం జరిగింది. ఈసారి ప్రత్యేకించి 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మనం కాన్సన్ట్రేట్ చేసాం. లాస్ట్ ఇయర్ కొంచెం ముందరగా పెట్టుకున్నాం, బట్ ఈసారి అవసరాన్ని బట్టి 10 నుంచి 13వ తారీఖు వరకు 13, 14 మ్యాక్సిమం ఉండేందు వరకు ప్లాన్ చేయటం జరిగింది. పర్టికులర్గా ఏంటంటే ఈసారి మనకి భోగి ముందు అంటే మనకి కొన్ని వరుసగా సెలవులు కలిసి రావడంతో 13వ తారీఖున 12వ తారీఖున చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉండొచ్చు రావాలి. ఒంగోలు నుంచి సుమారుగా టోటల్గా ఈ 10 నుంచి 13వ తారీఖు వరకు 45 బస్సులు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ రిజర్వేషన్స్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. తర్వాత నెక్స్ట్ 42 బస్సులు కనిగిరి వరకు ఆపరేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బస్సెస్. అలాగే మిగతా డిపోల నుంచి మార్కాపురం నుంచి ఒక 22 బస్సులు, గిద్దలూరు నుంచి 24 బస్సులు ఇలా ప్లాన్ చేయటం జరిగింది. పొదిలి నుంచి 17 బస్సులు, ఇవన్నీ కలిసి సుమారు 150 బస్సులు అయ్యాయి. ఇకపోతే 12వ తారీఖున అత్యధికంగా 62 బస్సులు ఇప్పటివరకు అయితే అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ కూడా మీ అందరికీ తెలుసు 25% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే వాళ్ళ తలకి ఏజ్ ప్రూఫ్ ఓట్ పెట్టుకుని ఉండాలి. డిజిటల్గా ఉన్నా పర్వాలేదు, ఆధార్ కార్డు. సో అది చూపించి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈసారి ఈ గూగుల్ పే అలాగే తర్వాతను ఫోన్పే ఈ యాప్స్ ద్వారా మనం పేమెంట్ కూడా తీసుకోవటం జరుగుతుంది. సో ఛార్జీలు లేకపోతే చేంజెస్ ఈ ప్రాబ్లం లేకుండా అన్ని బస్సుల్లో కూడా మనం ఆన్లైన్ టిమ్స్ వాడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఆన్లైన్లో పే చేసేయచ్చు. స్కానర్ ద్వారా మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ సదుపాయం కూడా మనము లాస్ట్ ఇయర్ లేనిది అదనంగా మనం ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ బస్సులన్నిటికీ కూడా GPS ట్రాకింగ్ జరుగుతుంది కాబట్టి మన యాప్ ద్వారా మనం బస్సు ఎక్కడి వరకు వచ్చింది అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కండిషన్స్ అంటే బస్సు బయలుదేరిందా లేదా అనేటువంటిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత దూరం వచ్చింది, బస్ కండిషన్స్ సంబంధించి సాధ్యమైనంత వరకు సూపర్ లగ్జరీ బస్సెస్ మాత్రం పెడుతున్నాం. కొన్ని మనకి లిమిటేషన్స్ మేరకు కొంతవరకు అప్లో వెళ్ళే బస్సులకి కొంతవరకు ఏంటంటే గతంలో రాత్రి వెళ్ళేటివి ఈ నైట్ సర్వీసులు ఇవన్నీ. కానీ మనకి 2 రోజులు ప్రత్యేకించి డౌన్ ట్రాఫిక్ ఉంటుంది అప్ కన్నా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని
నైట్ వెళ్ళాల్సినటువంటి లాంగ్ డిస్టెన్స్ సర్వీసులన్నీ పగలు పంపించడం జరుగుతుంది హైదరాబాద్కి. సో ఇది అనివార్యం అనమాట. మన దగ్గర అప్పుడు అన్ని బస్సులు ఉండవు కాబట్టి నైట్ వెళ్ళే బదులు పగలు పంపించి అటునుంచి వచ్చే ప్యాసింజర్స్. జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత క్యాంపులను వారానికి 3 చొప్పున నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ రాజలక్ష్మి తెలిపారు. రానున్న 6 నెలల్లో 620 క్యాంపులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మంగళ శుక్రవారాలు, పట్టణ ప్రాంతాల్లో బుధవారం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి క్యాంపులో స్పెషలిస్టు వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తారన్నారు. జిల్లాకు చెందిన ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన జిల్లాలో ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అనేది మనం జరుపుకుంటూ వస్తున్నాము. జనవరి 1 నుంచి ఇది స్టార్ట్ అయిందండి. మనకి ఉన్నటువంటి 620 క్యాంపులు మన జిల్లాలో ఒక 6 మంత్స్ స్పాన్లో మనం జరుపుకోబోతున్నాము. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1లో మనం 2 నెలల్లోనే ప్రతిరోజు కూడా ప్రతి మండలంలో కూడా క్యాంపులు అనేవి జరుపుకొని ప్రతి విలేజ్ని కవర్ చేసుకోవటం జరిగింది. ఫేజ్ 2లో మనకి రూరల్ ఏరియా కనుక అయినట్లయితే పిహెచ్సిల్లో మంగళవారము అట్లాగే శుక్రవారం మనకి 38 మండలాలు ఉన్నాయనుకోండి. 19 మండలాల్లో మంగళవారం క్యాంప్ అనేది జరుగుతూ వస్తుంది ఒక విలేజ్లో. అట్లాగే శుక్రవారం మిగతా 19 మండలాల్లో కూడా ఒక క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ రకంగా వారంలో 2 రోజుల పాటు అన్ని మండలాలు కవర్ అవుతాయి. అన్ని విలేజెస్, అన్ని మండలాల్లో ఒక విలేజ్. అట్లాగే అర్బన్లో బుధవారం ఒక క్యాంప్ అనేది మనం అర్బన్ ఏరియాలో కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. అట్లా ప్రతి వారం ఒక 3 జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు అనేది మనం జరుపుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా కూడాను. ఇదే రకంగా మనము జూన్ వరకు కూడాను ఈ క్యాంప్స్ని షెడ్యూలింగ్ చేసుకోవటం జరిగింది. గతంలో లాగానే ప్రతి క్యాంపుకి స్పెషలిస్ట్ డాక్టర్లని మేము మ్యాపింగ్ చేయటం జరిగింది. వాళ్ళు మన మెడికల్ కాలేజీ నుంచి కానివ్వండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి, ఏరియా హాస్పిటల్ నుంచి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి, అట్లాగే ప్రైవేట్ డాక్టర్లు ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్స్ నుంచి కూడా మేము మ్యాపింగ్ అనేది చేసుకున్నాము. ప్రతి క్యాంపులో 2 స్పెషలిస్టులు ఉంటున్నారు, ఒకరు ఫ్యామిలీ డాక్టర్ ఉంటున్నారు. అట్లాగే కంటికి సంబంధించి పారా ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ అంటారు, పిఎంఓఏ అని, వాళ్ళు మనకి కంటి పరీక్షలు కూడా చేస్తారు. గతంలో ఎవరైతే క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకున్నారో వారికి ఇప్పుడు టెస్ట్ చేసుకున్నారంటే నెల గనక అయ్యుండి ప్రజాదరణ ఎక్కువగా ఈ కంటికి సంబంధించి జాస్-1లో అబ్జర్వ్ చేసినందువలన మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జాస్-2లో కూడా ఈ కంటి వ్యాధులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అలాగే మీకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది అస్సలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో వినూత్నంగా ఎక్కడ దేశంలో కూడా లేని విధంగా గవర్నమెంట్లో లేనటువంటి మందులు మీరు వాడుతూ ఉన్నట్టయితే ప్రిస్క్రిప్షన్స్ కనుక క్యాంపుకి తీసుకొచ్చినా, లేదు మీరు ఫ్యామిలీ డాక్టర్ 104 బండి వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళినా, మీరు వాడే ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే ఏ రకంగా వాడుతున్నారనేది ఆ ప్రిస్క్రిప్షన్ని ఫ్యామిలీ డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసుకొని ఆ యాప్లో ఎంటర్ చేస్తున్నట్లయితే అది సెంట్రల్ డ్రగ్ స్టోర్కి చేరుతుంది. అక్కడికి గవర్నమెంటు ఈ మీ యొక్క రిక్వెస్ట్ ఏదైతే పెట్టారో ఫ్యామిలీ డాక్టరు ఆ మందుల్ని గవర్నమెంట్ వారు మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్కి పంపుతారు. అలాగే మన రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు కూడా గతంలో లాగే వారి సహకారాన్ని అందిస్తూ మొబిలైజేషన్ చేస్తూ వాలంటీర్ల ద్వారా ఈ క్యాంప్స్ అన్నీ కూడా మనకి సమర్థంగానే జరుపుకుంటూ వస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో వచ్చిన విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ కూడా ప్రజలందరికీ చెప్పటం, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం. అట్లాగే మీకు ఆరోగ్యశ్రీ అంతా ఉచితము, ఎవరన్నా మిమ్మల్ని మనీ అడిగినా బ్రైబింగ్ ఉన్నా కూడా ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే దాని మీద కూడా 10004 అనే నెంబర్ ఒకటి ఉంటుంది. దానికి కూడా మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి అన్నారు. నగరంలోని 16 డివిజన్ బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మీనాకుమారి ట్యాబులు అందజేశారు.
నాడు నేడు పథకం కింద స్కూల్స్ ను ఆధునీకరించడంతో పాటు విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టారని మీనాకుమారి అన్నారు. తల్లిదండ్రులకు విద్యార్థులు భారం కాకూడదని అమ్మఒడి పథకం కింద నగదు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు, ట్యాబులు అందించి వారి ఉన్నత చదువులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివినప్పుడే తల్లిదండ్రుల ముఖాల్లో వెలుగులను చూడగలగమని కార్పొరేటర్ నాగభూషణం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. విద్యార్థులకు మీనాకుమారి భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుసూదన్, ప్రసాద్, విశ్వనాథ్, బివి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. చదివించకుండా ఇంట్లో ఉంచడం కానీ జరుగుతూ ఉండేది. ఆయన పాదయాత్రలో అవన్నీ గమనించి తల్లిదండ్రుల కష్టాలు, పిల్లలకు చదువు లేకుండా వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తుందని ఆయన తెలుసుకొని మీ అందరికి కూడా ఈ రోజున నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇటు స్కూల్స్ మీరు ముందు చూస్తుంటారు. ఈ స్కూల్ మీకు ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, తేడా తెలుస్తుందా? తెలుస్తుంది కదా. అలా మీకు స్కూల్ ముందు స్కూల్ వాతావరణం మార్చి మీకు ఇంగ్లీష్ మీడియం విద్యనిచ్చి, ఇంగ్లీష్ మీడియం మీకు అర్థం కాకపోతే ఒకవేళ మీ తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోయి ఉంటే అది మీరు అర్థం చేసుకునే విధంగా ప్రతి టెక్స్ట్ బుక్లోనూ మీకు తెలుగు, ఇంగ్లీష్ 2 మీనింగ్స్తో వస్తున్నాయా? అలా ఏర్పాటు చేసి మీకు కార్పొరేట్ స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్లో ఇంతకుముందు యూనిఫామ్స్ ఎక్కివెళ్తుంటే తల్లిదండ్రులు మా పిల్లలు కూడా ఇలా పెడితే బాగుండేది అని ఆశపడి ఉంటారు. అలాగే మీరు కూడా మంచి యూనిఫామ్ వేసుకొని వచ్చి ఉంటే బాగుండేది అని ఆశపడి ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీకు డిగ్నిఫైడ్గా అంటే గౌరవంగా ఒక యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, అలాగే మీకు అంటే ఇంటికాడ అంతా కంప్యూటర్లో కూడా కంప్యూటర్లో కూడా చూసుకొని చదువుకునే మంచి అవకాశాన్ని మన జగనన్న ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు మనందరూ కూడా ప్రపంచంలో మన స్టేట్ అంటే మన ఏపీ, ఆంధ్రప్రదేశ్, మిగతా స్టేట్లో చూసుకుంటే విద్యకి చాలా విలువ ఇచ్చింది. అలాగే మీరు ఇందులో ఇక్కడ మన స్కూల్లో టీచర్స్ వారి శక్తి వంచన లేకుండా మీ పిల్లలకు పాఠాలు చెప్తారు. అలాగే మంచి యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి సుధాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. గత 28 రోజుల నుండి మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరలేదన్నారు. సమ్మె విజయవంతమయ్యేందుకు మేము కూడా భాగస్వాములు అవుతామన్నారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నాయకులు దాసరి సుందరం, ఏపీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, డి మల్లికార్జునరావు, జనసేన పార్టీ నాయకులు మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు. దీక్షా శిబిరంలో యూనియన్ నాయకులు అన్నపూర్ణ, ప్రశాంత్ కుమారి, జీవి కొండారెడ్డి, జి శ్రీనివాసులు, ఎం రమేష్, చీకటి శ్రీనివాసరావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా 28 రోజులుగా మరి కలెక్టర్ ఆఫీస్ ముందు, అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్ళు కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది కూడా 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఏదైతే ఆయన మాయమాటలు చెప్పాడో, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడో, అవన్నీ నమ్మి అక్క చెల్లెమ్మలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక 151 స్థానాలని ఆయనకి రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చమని చెప్పేసి అక్క చెల్లెమ్మలందరూ కూడా మరి రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి 28 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం నుంచి ఒక కమిటీని పంపించడం కానీ, లేదా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల దగ్గరికి కలెక్టర్లను కానీ గవర్నమెంట్ అధికారులను పంపించి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏంటి, వాటిని పరిష్కరించడానికి ఏ మార్గంలో వెళ్ళాలనేటువంటి ఒక కమిటీని కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి
మీరు ఇప్పటికైనా ఆపండి, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. నగరంలోని గుంటూరు రోడ్, కర్నూలు రోడ్లలో పారిశుద్ధ పనులను కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు సమ్మెబాట పట్టడంతో రెగ్యులర్ కార్మికులతో బుల్ డోజర్ల సహాయంతో పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నారు. నగరంలో రోడ్లపై ఎక్కడా చెత్త నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. నిల్వ ఉన్న చెత్తను సేకరించి ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లుతున్నారు. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా ధర్నా నిర్వహించారు. 14 రోజులకు చేరుకున్న ధర్నాను ఉద్దేశించి సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు ప్రసంగించారు. 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం మానవత్వంగా వ్యవహరించడం లేదన్నారు. వారేమి గొంతెమ కోరికలు కోరటం లేదని న్యాయమైన కోరికలే కోరుకుంటున్నారని వారు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, క్యాబ్ డ్రైవర్లకు 18,000, కోవిడ్లో విధులు నిర్వహించిన పారిశుద్ధ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కుటుంబంలో ఒకరు చనిపోతే వారి స్థానంలో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన మంత్రులు కనీసం ఒక్క అడుగు కూడా కిందకు దిగలేదన్నారు. 2024లో కార్మికులు తీసుకునే నిర్ణయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కొర్నపాటి శ్రీనివాసరావు, సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్, కుమారి, విజయ, సామ్రాజ్యం, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు జరపాలని, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 14 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నాం. మా సమ్మె ఈరోజు 14 రోజులు చేరింది. ప్రభుత్వం 3 దఫాల చర్చలు జరిపి పారిశుద్ధ్య కార్మికులకి ₹1 కూడా మేము జీతం పెంచమని చెప్పడం అంటే కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ లేదు. ఏకంగా 4 గంటలకు లేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజలందరికీ ఇటువంటి జబ్బులు రాకుండా కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ పారిశుద్ధ్య కార్మికులే. పర్యావరణం పరిరక్షిస్తుంది కూడా కార్మికులే. కరోనా కష్టకాలంలో కూడా తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలందరికీ సేవలు అందించినటువంటి ఈ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకుండా, వేతనాలు సవరించకుండా మొండిగా ఉన్నదాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అలాగే చర్చల పేరుతో కార్యవ్యాపం చేస్తా ఉన్నారు. అంగీకరించే అంశాల మీద జీవోలు రాలేదు. అందుకని మా సమ్మెను ఈరోజు కొనసాగిస్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాము. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిన్న జరిగినటువంటి చర్చల్లో ఈ రోజుకి 15 రోజులు సమ్మె కొనసాగుతుంది. దశల వారీగా పోరాటం చేస్తున్నాము. 3 దఫాల చర్చలు పిలిచారు. 3 దఫాలకి 3వసారి నిన్నగాక మొన్న చర్చలు పిలిచి వాళ్ళు కొన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు హెల్త్ అలవెన్స్ జీతాలు కలుపుతామన్నారు. మనం ఏం అడుగుతున్నామంటే కార్మిక సంఘంగా ఒక 2,000 కానీ 3,000 కానీ కలిపి ఇవ్వండి, లేదా బోనస్గా ఒక నెలది ఇవ్వండి అని చెప్పాం. కానీ దేనికి సజ్జానం ఒప్పుకోలేదు. పరిష్కారం ఏం కాలేదు. సమ్మె కొనసాగుతుంది. మరొకసారి ప్రభుత్వం చర్చలు పిలిచి సానుకూలంగా అన్నిటికీ ఒప్పుకొని జీవోలు ఇవ్వాలి. అయితే ఈలోపే కమిషనర్లకు అందరికీ రాష్ట్రం మొత్తం పిలిచి అపోహ సృష్టించి చర్చలు బాగా జరిగింది, పనికి రండి అని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తుంది ప్రభుత్వము. అబద్ధ ప్రచారం మానుకోవాలి. ఒంగోలులోని పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక భోగిమంట వెలిగించారు. భోగిమంట చుట్టూ విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరుగుతూ చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. 6వ తరగతి చదువుతున్న అశోక్ అనే విద్యార్థి హరిదాసు గెటప్లో అలరించాడు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు భోగిపళ్లు పోశారు. పాఠశాలల్లో స్వీపర్గా పనిచేస్తున్న ఒక మహిళ, 3 చిన్నపిల్లలకు కూడా ఉపాధ్యాయులు భోగిపళ్లు పోసి ముందస్తు సంక్రాంతికి మరింత శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జన్మ ధరించండి
ఉగాది సంబరాన్ని జరుపుకోవడం జరిగింది. ఉదయం అంతా క్లాసులు జరిగినాయండి. మధ్యాహ్నం భోగి మంటలు. మా ప్రైమరీ మిర్చయింది. మా దగ్గర 3వ క్లాస్ పిల్లలు ఉన్నారు. ఆ 3వ క్లాస్ పిల్లలందరికీ భోగి పళ్ళు కార్యక్రమం జరిగింది. మా పిల్లలతో పాటుగా మా ఆయా పిల్లలకి కూడా భోగి పళ్ళు జరిగింది. అలాగే గాలిపట తయారీ ఇవన్నింటిలో పిల్లలు శనివారం కాంపిటీషన్స్ పెట్టాము. విన్నర్స్ అందరికీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఈరోజు పిల్లలందరికీ కూడా పొంగల్ వండించి పెట్టాము. ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తహసీల్దార్ పి మురళి స్వీకరించారు. స్పందన కార్యక్రమం సందర్భంగా అర్జీదారులు తమ సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే స్పందన కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు హాజరు కాలేదు. సిఎస్ఆర్ శర్మ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. శర్మ కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ జి శ్రీనివాసమూర్తి, ట్రెజరర్ ఓఎన్ శాస్త్రి, ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు, వైఎస్ దిగ్విజయ్ భోగి మంటలు వేసి విద్యార్థులకు భోగి పళ్లు పోశారు. కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు, పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు, పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిలి జల్లు. కొమ్మల కొలుగులో కురిసే మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు ఇట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు, నలుగురిలో గిల్లు, పువ్వులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసే మంచు జల్లు, తెరిచే పూల
నగరంలోని సంతపేటలో ఆర్కిడ్స్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడా చైర్పర్సన్ సింగరాజ్ మీనాకుమారి హాజరయ్యారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో కన్నులు విందుగా కనిపించారు. ప్రత్యేకంగా భోగి మంటలు, విద్యార్థులపై భోగిపళ్లు పోశారు. హరిదాసు వేషధారణలో పద్యాలాపన విశేషంగా అలరించింది. ఆ ప్రాంతాన్ని చూస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అనిపించింది. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు కన్నులు విందు చేశాయని సింగరాజ్ మీనాకుమారి అన్నారు. కళలతో పాటు క్రీడలు, చదువులోనూ రాణించి తల్లిదండ్రులకు, స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత లక్ష్యాలే లక్ష్యంగా ఎంచుకోవాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ అజయ్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదేవి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజా కైంకర్యాలను భక్తి రసభరితంగా నిర్వహించారు. గర్భాలయంలోని శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారికి పంచామృతాభిషేకాలను నేత్రపర్వంగా జరిపించారు. అనంతరం లక్ష తులసి దళార్చన సహిత సుదర్శన పరమాత్మిక శాంతహోమ క్రతువును ఆద్యంతం వేదోక్తంగా జరిపించి పూర్ణాహుతి గావించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి డి రజనీకుమారి, సభ్యులు గుర్రా ప్రసాద్ బాబు, ఆలయ అర్చకులు రామనాథాచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జునదేవ్, అవధాని శర్మ, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. సింగరాయకొండ నుండి కందుకూరుకు వెళ్లే రహదారిలో గుర్తు తెలియని వాహనం జింకను ఢీకొట్టింది. జింకకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సపర్యలు చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో జన భాగీదారీ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి ఆర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ తో పాటు వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి సంతకాలు సేకరించారు. ముందుగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలన మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి కృష్ణప్రసాద్, వైసీపీ నాయకులు ఆవుల నాగిరెడ్డి, మండల పార్టీ కమిటీ సభ్యులు గుర్రం ముత్యాలయ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నిన్న 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు భగీరథ్ అనే ఒక కార్యక్రమంను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. జన్ భగీరథ్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వారు రేపు జనవరి 19వ తేదీన విజయవాడలో ప్రజలందరూ కూడా కార్యక్రమం జరుగుతుంది. మరియు గ్రామ ప్రజలు 19వ తేదీ ఒక 5 మందికి అవకాశం ఇచ్చింది. ఎవరైనా విజయవాడ ఒక 5 మందికి మాకు పేర్లు ఇస్తే అవి మేము ప్రభుత్వానికి, గ్రామ సచివాలయం తరఫున ప్రభుత్వానికి పంపిస్తే ఆ కార్యక్రమం పాల్గొనేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మహోన్నత కార్యక్రమం కాబట్టి మనము విజయవాడకి వెళ్తే 125 అడుగుల కాబట్టి ఈ కార్యక్రమం గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. కావున మనం ఇక సుంకేశ్వర గ్రామంలో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వెల్ఫేర్ ఎస్టేట్ 2 మాటలు మాట్లాడవచ్చు. పెద్దారవిడి మండల్ సుంకేశ్వర గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సామాజిక న్యాయంలో భాగంగా జన్ భగీరథ్ అనే కార్యక్రమంలో ఈరోజు సుంకేశ్వర గ్రామతి యావత్తు ప్రజలకు కూడా ర్యాలీ రూపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గురించి తెలియజేస్తూ విద్యార్థినిలకు కూడా స్కూళ్ళు సందర్శించి ఆ యొక్క మహనీయుడి గొప్పతనం గురించి ప్రజలకు సారాంశాన్ని తెలియజేశాం. డాక్టర్ బి అంబేద్కర్ గారు సామాజిక న్యాయం అనే పదం ద్వారా యావత్ ప్రపంచంలో లేనటువంటి అనేకమైనటువంటి చట్టాలు మానవుడికి కల్పించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ భారతరత్న 1990లో వచ్చినా కూడా అతను ప్రజల సేవ కోసం అనేక చట్టాలు చేయడం జరిగింది. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఇన్ని 1650 మతాలు, కులాలు, 22 జాతీయ భాషలు ఉన్నా కూడా అందరం ఐకమత్యంగా జీవిస్తున్నాం. ఇటువంటి మత సంఘర్షణలు కూడా జరగకుండా ఉన్నాయంటే. అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా పీఈటీకే హనుమంతరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి పోటీల్లో పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసమూర్తి ఉపాధ్యాయులు ముగ్గులను పరిశీలించి వాటిలో ప్రథమ బహుమతిగా నల్లమోతు శ్రీహర్షిని, ఇస్తర్ల హరిచందన, ఎర్రమోతు శాంతి గ్రూప్, ద్వితీయ బహుమతిగా బత్తుల మేఘన, ఎర్రమోతు నవనీత, నల్లమోతు చందన గ్రూప్, తృతీయ బహుమతిగా తన్నీరు జ్యోతిశ్వరి, అద్దంకి హేమశ్రీ, ఈమని లోకపావని గ్రూపులను విజేతలుగా నిర్ణయించి బహుమతులు అందజేశారు. గోరంట్ల జ్ఞానపవన్, గోరంట్ల నాత్విక్ గౌతమ్, తాటిబోయిన లోకేష్ గ్రూపుకు ప్రోత్సాహక బహుమతిని అందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో శంకవరపాడు, ధర్మవరం జెడ్పీహెచ్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు సోము రమణారెడ్డి, పాలం హనుమారెడ్డి సౌజన్యంతో మోడల్ టెస్ట్ పేపర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ, చప్పిడి వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, నర్రా శ్రీలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు ఊటుకూరి శ్రీనివాసులు, ఎం సాయి నాగభూషణమ్మ, ఉపాధ్యాయులు కబర్ది, లక్కరాజు శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. బాగా చదువుకొని బాగా 10th క్లాస్లో పరీక్షల్లో బాగా పాస్ అయ్యి బాగా మీ స్కూల్ ఉపాధ్యాయులకి, మీ తల్లిదండ్రులకి,
మీ యొక్క శంకూర్పాడు గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. ఈ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా శంకూర్ ఈ ఊరు ఉన్నారా? రోటరీ క్లబ్ అంటే ఒక సేవ స్నేహం అనేటువంటి సంస్థ. ఈ రోటరీ తరఫున పోయిన పీరియడ్లో మేము ఇక్కడ కళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా 3 విద్యార్థులకి సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సంతోషంగా ఉన్నప్పుడు చెయ్యి అందించడం కాదు, కష్టంలో తోడుగా నిలబడటమే మానవత్వం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.